హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్ కట్ట. మరి మన భారతదేశంలో 18వ లోక్సభకు సంబంధించి జరిగేటువంటి ఎలక్షన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు మే 13న జరగబోయేటువంటి ఎలక్షన్ సంబంధించి నామినేషన్ పర్వం కూడా కంప్లీట్ అయింది. మరి ఈ నామినేషన్ పర్వంలో ఎన్ని నామినేషన్లు రిజెక్ట్ అయినాయి, ఎన్ని నామినేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ప్రధాన పార్టీ అభ్యర్థుల యొక్క మనోగతాలు ఏంటి, ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీలో ఉండబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చర్చించబోతున్నాం. నామినేషన్ల పర్వం మనం పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు మొత్తం 893 నామినేషన్లు రావడం జరిగింది. ఈ 893 నామినేషన్లో స్క్రూటినీ జరిగిన తర్వాత దీంట్లో నుండి 267 నామినేషన్లు తిరస్కరణకి గురి అయినట్లుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇప్పుడు ఇంకా మిగిలినటువంటి నామినేషన్లు మనం పరిశీలించినట్లయితే 626 నామినేషన్లు ప్రస్తుతానికైతే ఉన్నాయి. ఈ 626 నామినేషన్లు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్స్గా అనేక మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనము ప్రధాన పార్టీల నుండి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు, వారి యొక్క వివరాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే మరి ఇక్కడ ముందుగా మనం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ, వీటికి సంబంధించి అభ్యర్థుల యొక్క వివరాలను మనము పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నల్గొండ పార్లమెంటు పరిధి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరి రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి మరియు బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ భువనగిరి పార్లమెంటు పరిధి పరిశీలించినట్లయితే కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేష్ మరియు బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడు బరిలో నిలవడం జరిగింది. ఇకపోతే 3 ఖమ్మం పార్లమెంటు పరిధి పరిశీలించినప్పుడు ఖమ్మం పార్లమెంటు పరిధి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు మరియు బీజేపీ పార్టీ అభ్యర్థిగా తాండ్రా వినోద్ కుమార్ బరిలో నిలవడం జరిగింది. ఇకపోతే నెంబర్ 4 నిజామాబాద్ పార్లమెంటు పరిధి పరిశీలించినప్పుడు నిజామాబాద్ పార్లమెంటు పరిధి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా తాటిపర్తి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మరియు బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ బరిలో నిలవడం జరిగింది. నెంబర్ 5 మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిని మనం పరిశీలించినట్లయితే మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెల్లా వంశీచందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన్నెం శ్రీనివాస్ రెడ్డి మరియు బీజేపీ పార్టీ అభ్యర్థిగా డికే అరుణ బరిలో నిలవడం జరిగింది. నెంబర్ 6 మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిని పరిశీలించినప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ బరిలో నిలవడం జరిగింది. నెంబర్ 7 చేవెళ్ళ పార్లమెంటు పరిధిని పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ మరియు బీజేపీ పార్టీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలో నిలవడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ 8 జహీరాబాద్ పార్లమెంటు పరిధిని పరిశీలించినట్లయితే జహీరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ షట్కర్
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ మరియు బీజేపీ పార్టీ అభ్యర్థిగా బీబీ పాటిల్ బరిలో నిలవడం జరిగింది. నెంబర్ 9, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిని పరిశీలించినప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా తీగుళ్ళ పద్మారావు మరియు బీజేపీ పార్టీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి బరిలో నిలవడం జరిగింది. సో అదేవిధంగా నెంబర్ 10, కరీంనగర్ పార్లమెంటు పరిధిని పరిశీలించినట్లయితే కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిశాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ మరియు బీజేపీ పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ బరిలో నిలవడం జరిగింది. ఇక పోతే నెంబర్ 11, మెదక్ పార్లమెంటు పరిధి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి మరియు బీజేపీ పార్టీ అభ్యర్థిగా రఘునందన్ రావు బరిలో నిలవడం జరిగింది. నెంబర్ 12, హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ వలీ ఉల్లా సమీర్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మరియు బీజేపీ పార్టీ అభ్యర్థిగా కొంపల్లి మాధవీలత, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుండి అసదుద్దీన్ ఓవైసీ బరిలో నిలవడం జరిగింది. అంటే ఇక్కడ 17 లోక్సభ స్థానాలలో 5 రిజర్వేషన్ స్థానాలు, 3 ఎస్సీకి 2 ఎస్టీ రిజర్వేషన్ స్థానాలు పోతే మిగిలినటువంటి 12 పార్లమెంటు పరిధిలో ఇక్కడ అభ్యర్థుల యొక్క వివరాలు మీరు పరిశీలించినట్లయితే సో ఏ సామాజిక వర్గానికి ఏ పార్టీ ఎన్ని సీట్లు కేటాయించిందో క్లియర్గా అర్థమయ్యేటువంటి సందర్భం ఇది. అంటే మనకి ఇక్కడ మొత్తం 17 స్థానాలలో 2 ఎస్టీ మరియు 3 ఎస్సీ, ఈ 5 రిజర్వేషన్ స్థానాలు పోతే ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీలు ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించిందో మీరు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క వివరాలు, వారి యొక్క పేర్లను పరిశీలించినప్పుడు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 12 స్థానాలలో అభ్యర్థుల యొక్క వివరాలు మనం పరిశీలించినాం. ఇక పోతే 17 స్థానాలలో 3 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలలో మొదటగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుప్పల ఈశ్వర్ మరియు బీజేపీ పార్టీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ బరిలో నిలవడం జరిగింది. ఇకపోతే నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ పార్టీ అభ్యర్థిగా భరత్ ప్రసాద్ బరిలో నిలవడం జరిగింది. సో ఎస్సీ రిజర్వ్లు ఇంకొకటైనటువంటి వరంగల్ నుండి సో మనకి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుండి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి సుధీర్ కుమార్ మరియు బీజేపీ పార్టీ నుండి ఆరూరి రమేష్ బరిలో నిలవడం జరిగింది. ఇకపోతే 2 ఎస్టీ కేటగిరీ స్థానాలు అయినటువంటి ఆదిలాబాద్ మరియు మహబూబాబాద్ పరిశీలించినప్పుడు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆత్రం సక్కు మరియు బీజేపీ పార్టీ అభ్యర్థిగా గోడం నగేష్ వీళ్ళు బరిలో నిలవడం జరిగింది. ఇక చివరిగా మహబూబాబాద్ పార్లమెంటు పరిధి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాలోత్ కవిత మరియు బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఆజ్మీరా సీతారాం నాయక్. ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలలో 3 ఎస్సీ కేటగిరీ మరియు 2 ఎస్టీ కేటగిరీ స్థానాలను మినహాయిస్తే మిగిలినటువంటి 12 లోక్సభ స్థానాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీ వాళ్ళు సో అభ్యర్థుల యొక్క నేపథ్యాన్ని మనం పరిశీలించవచ్చు. కాబట్టి ఇక్కడ యువత మరియు మేధావులు అదేవిధంగా ప్రజలందరూ కూడా అభ్యర్థులు చేసినటువంటి పనులు, ఇంతకుముందు వారి యొక్క అన్ని విషయాలను గ్రహించి సో ఈ 5 సంవత్సరాలు అభ్యర్థి మంచోడు అయినట్లయితేనే మనకి జరిగేటువంటి పనులు జరుగుతాయి. కాబట్టి సో
యువత మరియు మేధావులు ప్రజలందరూ కూడా ఆలోచించి సో సరైనటువంటి నాయకునికి మీరు తప్పకుండా ఓటు వేయాలని, సో మే 13న జరిగేటువంటి ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ శాతం అత్యధికంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటు హక్కు ఉపయోగించుకొని సరైనటువంటి అభ్యర్థులను ఎన్నుకునే కార్యక్రమంలో మీరందరూ కూడా ముందుండాలని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ.